బాగుంది సినిమా. ఏం నచ్చింది సార్ సినిమా? ఏం నచ్చింది సినిమాలో బాగా? సినిమా ఎంటైర్ యాక్టింగ్ బాగుంది. ఓకే. ఎంటైర్ యాక్టింగ్ బాగుంది. కోటాల డైరెక్షన్ బాగుంది. ఫైట్స్ కూడా కంపోజిషన్ బాగుంది. ఫైట్స్ కంపోజిషన్ ఓకే, మంచిగా ఉంది. యాక్టింగ్ మాత్రం. దేవర బాగుందా? దేవర బాగుందా క్యారెక్టర్? దేవరానే హైలైట్ మొత్తం. దేవర కొడుకు వరా కదా, దేవర బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం బాగుంది. అది మాత్రం మనం ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు క్లైమాక్స్ ట్విస్ట్ కోసం. ఫస్ట్ హాఫ్ మొత్తం దేవరాది ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం వరాది ఉంటుంది. సెకండ్ హాఫ్ లాగ్ ఉందంటారు. సెకండ్ హాఫ్ అంటే కొంచెం సాంగ్స్ ఒక మన మెలోడీ చుట్టమలే సాంగ్ ఉంది కదా, దాంట్లో కొంచెం లాగ్. ఎంత లాగ్ ఉన్నాడో మనకు మాట 2 minutes 3 minutes సాంగ్ ఉన్నంత వరకే. స్టోరీ మొత్తం ఒకసారి ఇన్వాల్వ్ అయినామంటే మొత్తం స్టోరీలో వెళ్ళిపోతాం మనం అంతే. స్క్రీన్ ప్లే ఓవర్ ఏం లేదు. స్క్రీన్ ప్లే బాగుంది. కోటాల కంబ్యాక్ బాగా ఇచ్చు మన. దాని తర్వాత ఆచార్య తర్వాత బాగుంది. క్యారెక్టర్ స్ట్రాంగ్ రాసుకున్నాడు. స్టోరీ కూడా బాగా డెవలప్ చేసుకున్నాడు. అంటే కొంచెం టైం తీసుకున్నా కూడా మంచిగా తీసిండు. కోటాల షో కంబ్యాక్ ఇచ్చినాడు. శ్రీకాంత్ గారు బ్రేక్ చేస్తాడు. రాజమౌళి మిత్ బ్రేక్. సినిమా స్టార్ట్ అయిన 10 minutes కే బ్రేక్ అయిపోయింది. రాజమౌళి మిత్ ఇప్పటి నుంచి ఉండదు. ఇక నెక్స్ట్ హీరోలో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం మొత్తం బ్రేక్ చేసేసిండు. పార్ట్ 2 కోసం మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. యాక్టింగ్ మాత్రం తోపుంది ఎన్టీఆర్. ఇక అది మనకు తెలిసిందే. ఎన్టీఆర్ యాక్టింగ్ అయినా డాన్స్ అయినా తోపు ఉంటది. సూపర్ ఉంది యాక్టింగ్ మాత్రం. మంచిగా ఓవరాల్ గా 5 star నాదైతే రేటింగ్. మళ్ళీ చూస్తాను నేను మధ్యాహ్నం వచ్చి. ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నా. మళ్ళీ చూస్తా ఖచ్చితంగా. చూడు ఫ్యామిలీ కూడా మొత్తం చూడాలి. సెంటిమెంట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. మనకు మొత్తం అంటే ఇట్లాంటి సినిమా మనకి ఇప్పటి వరకు రాలేదు. అంటే మన సీ మీద మన అన్ని హాలీవుడ్ మూవీస్ అదే చూస్తాం కానీ జాక్ స్పారో ఆ క్యారెక్టర్ చూస్తాం కానీ డేవరా క్యారెక్టర్ అనేది ఇప్పుడు గుర్తుండిపోతుంది మనం. హైలైట్స్ ఫైట్స్ బాగున్నాయి భయ్య. ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది. కోటాల డైరెక్షన్ బాగుంది. మనకి అదేమంటే స్టోరీ బిల్డింగ్ కూడా మంచిగా ఉంది. అంటే సెట్స్ లేక అనిపించదు మనకి, ఏదో నిజంగా సముద్రంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే సీ ఫీల్ వచ్చింది మనకు. అంటే కొంచెం సెకండ్ హాఫ్ లో ఒక 2-3 minutes సాంగ్స్ వల్ల ఉంటది కానీ మనకి స్టోరీలు ఇన్వాల్వ్ అయినామంటే లాగ్ ఉండదు, ఏముండదు. ఆచార్య కన్నా 100 times బెటర్. దాంతో అసలు కంపేర్ అయ్యొద్దు ఈ మూవీని. మొత్తం ఎన్టీఆర్ యాక్టింగ్ అంతా. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ బాగుంది భయ్య. పార్ట్ 2 కి లీడ్ బాగుంది. అంటే కొంచెం ఎమోషనల్ అయినాము. ఇక అది చెప్పేదే మనకి అది ఉండదు. అది అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్ లో. క్లైమాక్స్ మాత్రం బాగుంది. పార్ట్ 2 కి లీడ్ బాగుంది. అంటే మనం చూడొచ్చు అన్నట్టుంది పార్ట్ 2 అట్లా. సైఫ్ అలీ ఖాన్ కూడా బాగా చేసిన. ఎన్టీఆర్ తర్వాత ఎవరు యాక్టింగ్ ఎక్కువ అంటే సైఫ్ అలీ ఖాన్. అంటే ఆయన కూడా 2 looks ఉంటాయి. ఓల్డ్ లుక్ ఉంటది, న్యూ లుక్, అది మన యంగ్ లుక్ ఉంటది. రెండిట్లో బాగా ఎన్టీఆర్ తర్వాత సైఫ్ అలీ ఖాన్ బాగా చేసిన. శ్రీకాంత్ గారు కూడా శ్రీకాంత్ కూడా 2 క్యారెక్టర్. అంటే మనకి పాస్ట్ అవుతుంది, ఫ్యూచర్ అవుతుంది, మన ప్రజెంట్ అవుతుంది కదా. అట్లాంటి శ్రీకాంత్ కూడా యాక్టింగ్ బాగా చేసిన. అజయ్ కూడా బాగా చేసిన. ప్రకాష్ రాజ్ రోల్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటది. ప్రకాష్ రాజ్ అంటే మనకు మొత్తం నరేషన్ చేస్తుంటాడు. ఆయన బాగుంది. ఇంకా ప్రకాష్ రాజ్ అంటే మనకు తెలిసిన యాక్టర్. ఆయన తోపు యాక్టింగ్ చేసి అందరు ఒక్కరని కాకుండా అందరు మంచి యాక్టింగ్ చేశారు. సెంటిమెంట్ బాగుంది మూవీలో. మనకి యాక్షన్ తర్వాత సెంటిమెంట్ బాగుంది. రేటింగ్ 4.5. థ్యాంక్ యూ.